నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో మేఘాలకు చిల్లు పడిందా అన్నంత దారుణంగా వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. అందులోనూ భాగ్యనగరం పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఓవైపు వర్షం, మరోవైపు వరదలు నగరాన్ని ముంచెత్తుతున్నాయి. ఇక చేసేదేమీ లేక అధికారులు జంట జలాశయాల నుంచి నీటిని విడుదల చేయగా పలు ప్రాంతాల్లోని లోయర్ బ్రిడ్జిలు మూసివేయబడ్డాయి. దీంతో అసలుకు ఎసురు పడిందన్నట్లు ట్రాఫిక్ ఎక్కడికెక్కడ స్తంభించిపోయింది. అధికారులు సహాయక చర్యలు, పునరావాస కేంద్రాలకు తరలింపులు, అర్ధరాత్రి నుంచి జీహెచ్ఎంసీ సిబ్బంది నిలకడ లేకుండా చర్యలు చేపడుతూనే ఉన్నారు. ఇక వర్షాలు కాస్త ఆగరాదు అని ప్రజలు వేడుకునే పరిస్థితులు ఏర్పడ్డాయనడంలో సందేహం లేదు. ఇక పలు గ్రామాలు, పట్టణాలు నీటిమయం కావడంతో పరిస్థితి మరింత సంక్లిష్టమవుతుందని అధికారులు తెలియజేస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు సీజన్ రాగానే తెలంగాణలో పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు మొదలయ్యాయి. అయితే వర్షాకాలం ముగిపోయే సమయంలో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో ప్రజలు జనజీవనంలో తీవ్ర కలతలు చోటు చేసుకుంటున్నాయి. జంట జలాశయాలు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేయడంతో హైదరాబాద్లోని మూసీ నది ఉగ్ర రూపం దాల్చింది. ముఖ్యంగా బస్తీలు, లోతట్టు ప్రాంతాలు నీటిమయమయ్యాయి. ఇకపోతే ఇవాళ రేపు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక తెలంగాణలో పడుతున్న భారీ వర్షాలకు సంబంధించి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? తెలంగాణ వ్యాప్తంగా ఒక్కసారిగా కుండపోత వర్షాలు పడుతున్నాయి. దీనికి సంబంధించి చూసినట్లయితే ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంలోని పూర్తిగా మూసీ నది అయితే ఒక్కసారిగా ఎత్తున వరదలమయమైనటువంటి పరిస్థితి. ఇంగ్లీవన్ బస్ స్టాండ్ తో పాటు చాదర్ఘట్ ఇతర ప్రాంతాలు అయితే జలమయమైనటువంటి పరిస్థితి. లోదట్టు ప్రాంతాలకు ఇప్పటికే నీరు చేరుకుంది. దీనికి సంబంధించి రక్షణ చేసినటువంటి సిఆర్పిఎఫ్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి రక్షక సంబంధించినటువంటి అనేక టీమ్స్ రంగప్రవేశం చేశాయి. ఇంగ్లీవన్ బస్ స్టాండ్ లో ఉన్నటువంటి అంటే ప్రయాణికులను కూడా అక్కడి నుంచి ఎగ్జిట్ చేస్తూ పక్కకు తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే వాతావరణ సూచనలు, హెచ్చరికలు కూడా జారీ చేశాయి. రెడ్ అలర్ట్ తో పాటు హైదరాబాద్ కేంద్రంలోని ప్రధానమైన మూసీ పరివాహక ప్రాంతమైనటువంటి ఇంగ్లీవన్, చాదర్ఘట్ తదితర ప్రాంతాల్లోని ఉన్నటువంటి లోదట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లకు ఒక్కసారిగా నీరు రావడంతో అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది వారిని లోదట్టు ప్రాంతాల నుంచి వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వంతో పాటు అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సెంట్రల్ కూడా పూర్తిగా భద్రత సంబంధించి ఎన్డీఎఫ్ఆర్ పోలీసు సంబంధించిన బృందాలు కూడా పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నాయి. దీనికి సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా అన్ని చర్యలు చేపడుతున్నట్టు కూడా పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ చేస్తుంది. ఇకపోతే హైదరాబాద్ లో ఉన్నటువంటి పాత బస్తీ నుంచి వస్తున్నటువంటి అనేక వరద మూసీకి సంబంధించినటువంటి పరివాహక ప్రాంతం వరదలు ముప్పుకు తాటుకునేందుకు కూడా ఇప్పటికీ సహాయ చర్యలు అయితే ముమ్మరం చేశారు. దీనికి సంబంధించిన లోదట్టు ప్రాంత ప్రజలకు కూడా హెచ్చరికలు కూడా తెలంగాణ ప్రభుత్వం వర్షాభారత ప్రాంతంలో ఉన్నటువంటి లోదట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి అంటే ఇండ్లు కానీ సంబంధించినటువంటి అక్కడ నివాసితులు కానీ వాళ్ళందరినీ పై ప్రాంతాలకు వెళ్ళిపోవాలంటూ కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా పడుతున్నటువంటి భారీ వర్షాలకు కాకుండా తెలంగాణ వ్యాప్తంగా పడుతున్నటువంటి వర్షాలకు మూసి పరివాహక ప్రాంతం యాదాద్రి భువనగిరి జిల్లా, నల్గొండ తదితర లోదట్టు ప్రాంతమైనటువంటి మూసి పరివాహక ప్రాంతంలో ఇప్పటికీ వరద ఉధృత పెరగడంతో భూదాన్ పోచంపల్లి తదితర ప్రాంతాల్లోని రహదారులు ఒక్కగా జలమయమైనటువంటి పరిస్థితి. ఈ జలానికి సంబంధించి ముందస్తుగానే అక్కడ ఉన్నటువంటి పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఈ పికెటింగ్ లో ఏర్పాటు చేసి రాత్రింబావులు ఎవరైతే ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారో వారికి సంబంధించిన వాహనదారులను వెళ్ళకూడదంటూ హెచ్చరిక బోర్డు కూడా ముందస్తుగానే చెప్పారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి మూసి పరివాహక ప్రాంతం ఈ అంతటికీ పూర్తిగా ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి రహదారులు కూడా జల దిగ్బంధమైనటువంటి పరిస్థితి. ఈ వాతావరణాన్ని ముందస్తుగానే వాతావరణ కేంద్రం హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వారి ప్రయాణాలను కూడా బంద్ చేసుకోవాలని కూడా ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేశారు. లోదట్టు ప్రాంతం ఉన్నటువంటి రహదారులు, ఆ రహదారులకు పోవాల్సినటువంటి వెహికల్స్ అన్ని ముందస్తుగానే వాహనదారులకు హెచ్చరికలు జారీ చేసి ఆపడం జరిగింది. ఇకపోతే హైదరాబాద్ కేంద్రంగా భారీ వర్షము పడుతుండటంతో ఆ లోదట్టు ప్రాంతాలైనటువంటి మలక్పేట, చాదర్ఘట్టు, ఇంగ్లీవన్ బస్ స్టేషన్ తదితర ప్రాంతాలన్నీ ఒక్కసారిగాను రెడ్ అలర్ట్ జారీ చేస్తూ అక్కడ ఉన్న వాహనదారులకు కూడా రూట్ హోటల్ ఆపివేయడం జరిగింది. ప్రయాణికులు కానీ పబ్లిక్ కానీ పైకి వెళ్ళకూడదు, ప్రమాదవశాత్తు అంటే వాటర్ ఫ్లో ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ మూసి పరివాహక ప్రాంతం ఉన్నటువంటి వారు వెళ్ళకూడదనేది హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇది తెలంగాణ వ్యాప్తంగా పడుతున్నటువంటి వర్షాలలోని అతలాకుతలమైన తెలంగాణ ప్రాంతమే కాకుండా హైదరాబాద్ భాగ్యనగరం కూడా అనేక ప్రాంతాలు నీట మునిగి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మూసి పరివాహక ప్రాంతమైనటువంటి జిహెచ్ఎంసీ పరిధిలో అవన్నీ సహాయ చర్యలు కూడా జాతీయ స్పెషల్ ఫోర్స్ తోటి సహాయ చర్యలు చేస్తూ వాళ్ళకు పునరావాసం కల్పిస్తేందుకు కూడా లోదట్టు ప్రాంతాల నుంచి వాళ్ళని ఎగ్జిట్ చేస్తూ ఒక ఫంక్షన్ హాల్స్ కానీ తదితర నివాసాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఇకపోతే రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నట్లు కూడా హెచ్చరికలు జారీ అవడంతో పూర్తిగా అప్రమత్తం అవ్వాలంటూ కూడా ప్రభుత్వం హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. ఇది తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుత వర్షాభార తాజా పరిస్థితి. శ్రీనివాస్, అలాగే దసరా సెలవులు కావడంతో ఒకవైపు ప్రజలందరూ స్వస్థలాలకు వెళ్ళడానికి సిద్ధమైనటువంటి ఎంజీబీఎస్ బస్టాండ్ అర్ధరాత్రి నుంచి పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఎంజీబీఎస్ని కూడా వరద చుట్టుముట్టింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రయాణికులకి ఎటువంటి చర్యలు తీసుకునింది? సత్వర చర్యలు ఏమైనా చేపట్టే అవకాశం ఉందంటారా? హైదరాబాద్ ఇమ్లీబన్ బస్టాండ్, మహాత్మా గాంధీ బస్టాండ్ లోని గత 2 రోజులుగాను వర్షాబాధిత ప్రాంతం ఉన్నటువంటి ఈ ప్రాంతాలకు సంబంధించి లోతట్టు ప్రాంతం ఉన్న ప్రజలందరినీ అప్రమత్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ముందస్తునే హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఈ హెచ్చరికలు జారీ చేసిన క్రమంలోనూ ఇమ్లీబన్ బస్టాండ్ లోని మూసి పరివాహక ప్రాంతం పెరగడంతో ఒక్కసారిగా వరదమయమైనటువంటి పరిస్థితి. రాత్రి వరకు అక్కడ పూర్తిగా అంటే ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితిలో వాళ్ళందరినీ ఎగ్జిట్ చేయడం కొరకు వేరే రూట్ కూడా క్లియర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇమ్లీబన్ బస్టాండ్ కానీ చాదర్ఘాట్ ఇతర ప్రాంతాలకు రాకూడదని కూడా ముందస్తు కూడా హెచ్చరికలు జారీ చేశారు. పబ్లిక్ కూడా ఇవన్నీ చూసుకొని పూర్తి స్థాయిలో వెళ్ళాలనేది వాళ్ళు చేసినటువంటి పరిస్థితి. అలాగే ముషారాంబాగు, ఇక హిమాయత్ నగర్, ఇటు సైడ్ పటాన్ చెరువు, శంషాబాద్ ఎయిర్పోర్టు, హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒకవైపు ఇటు హెచ్ఎండిఏ అధికారులు కానీ, జిహెచ్ఎంసీ అధికారులు కానీ, హైడ్రా అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టే అవకాశం ఉందని అంటారు? పూర్తిగా చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీ పరిధిలోని ఇప్పటి వరకు జరిగినటువంటి అనేక విషయాలలో చూసుకున్నట్లయితే అన్ని అప్రమత్తంగా ఉండాలంటూ కఠిన చర్యలు కూడా చేశారు. దీనికి సంబంధించినటువంటి ఏదైతే లోతట్టు ప్రాంతం ఉన్నదో దానికంతా పూర్తిగా సమన్వయం చేస్తూ వారందరినీ అయితే ఉపరి స్థలం ఉన్నటువంటి వేరే నివాసాలకు అయితే తరలిస్తున్నారు. ఇబ్బంది కలగకుండా ముందస్తుగానైతే హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. శ్రీనివాస్, అలాగే కొన్ని చోట్ల మ్యాన్ హోల్స్ కూడా ఓపెన్లో ఉండడం జరుగుతుంది. మనం చూసాం గతంలో కురిసిన వర్షాల్లో కూడా చాలామంది ఆ మ్యాన్ హోల్స్ కనపడకుండా పోయేసరికి అక్కడ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇట్లాంటి సమయంలో చర్యలు చేపట్టే అవకాశం ఉందంటారా? జిహెచ్ఎంసీ సత్వర చర్యలు ఏమైనా? ప్రభుత్వం ఇప్పటికీ పూర్తిగా అలర్ట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పూర్తి అధ్యయనం చేస్తూ లోతట్టు ప్రాంత ప్రజలకైతేనే హెచ్చరికలు కూడా జారీ చేస్తూ అక్కడ ఉన్నటువంటి మాన్యువల్ కానీ అనేక ఇబ్బందులు ఉన్నాయని కూడా ముందస్తుగానే చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిని గమనించినటువంటి ప్రజలు కూడా ఎక్కడికి వెళ్లకుండా పూర్తిగా అంటే ఆ ప్రాంతాల ప్రజలకు సంబంధించిన సమన్వయం చేసుకుని అయితే పూర్తి ఏర్పాట్లు అయితే ఇప్పటికీ చేసినటువంటి పరిస్థితి. ఒకవైపు వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ భాగ్యనగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది. సాయంత్రం అవ్వగానే ఎక్కడైనా చూడండి, ఏ ట్రాఫిక్ సిగ్నల్ అయినా పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర. ఇటువంటి వర్షాకాలంలో ఎటువంటి చర్యలు చేపట్టే అవకాశం ఉందంటారు? పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పరిస్థిత ప్రాంతాలలో కానీ ముందస్తుగానే ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారికి అక్కడ పూర్తిగా రూట్ మ్యాప్ కూడా వేస్తున్నారు. ఏదైతే ప్రమాదాలు మూసి పరివాహక ప్రాంతం ఉన్నటువంటి ఏదైతే డేంజర్ జోన్స్ ఉన్నాయో అక్కడ వెళ్ళకూడదని కూడా వాహనదారులు హెచ్చరికలు జారీ చేస్తారు. కొంతమంది దాని సూచనలు పాటించకుండా వెళ్ళే వారికి ఇబ్బంది కలుగుతుందని కూడా అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ జిహెచ్ఎంసీ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఓవరాల్ గా తెలంగాణ వ్యాప్తంగా కాకుండా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న మూసి పరివాహక ప్రాంతమైనటువంటి అన్ని ప్రాంతాలకు ఇప్పటికీ రెడ్ అలర్ట్ జారీ చేస్తూ వారందరికీ కూడా సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి. అలాగే శ్రీనివాస్, ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకని ప్రభుత్వం ఇప్పటికే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా రంగంలోకి దించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో పైన ప్రవహిస్తున్నటువంటి ప్రాజెక్టుల గేట్లు ఒకసారిగా ఎత్తడంతో కింద లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ఖాళీ చేసే పరిస్థితి ఉందంటారా? పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు ఏమైనా చేపట్టే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఎన్డీఎఫ్ తో పాటు తెలంగాణ ప్రభుత్వం సంబంధించినటువంటి పోలీస్ సిబ్బంది, జిహెచ్ఎంసీ ఉన్నటువంటి అధికారులు పూర్తిగా ఇప్పటికే అంత సమన్వయంతో అన్ని ఎప్పటికప్పుడు అంటే ఆ లోతట్టు ప్రాంతం ఉన్నటువంటి 200 మంది నివాసితులను కూడా అక్కడ ఐడెంటిఫై చేసి తెలంగాణ ప్రభుత్వం వారిని వేరే నివాసాలకు కూడా తరలిస్తున్నారు. ఇకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను ఎగ్జిట్ చేయడం కొరకు కొంతమంది డిలే చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదవశాత్తు జరిగే అవకాశం ఉన్నట్టు వాళ్ళందరినీ ఎగ్జిట్ చేపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు మాత్రం పూర్తిగా అంటే ఎవరైతే వరద ప్రభావిత ప్రాంతంలో చిక్కుపోయారో వాళ్ళందరికీ మాత్రము అన్ని ఏర్పాట్లు అయితే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి. శ్రీనివాస్, అలాగే ఎంజీబీఎస్ ఇటు సైడ్ చూసుకుంటే ముషారాంబాగ్, హిమాయత్ సాగర్ లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పోలీసులు కూడా అక్కడికి చేరుకుని లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా ఖాళీ చేసినటువంటి పరిస్థితి కొంతమందిని చూసాం మనము. కొంతమంది ప్రజలేమో ఇళ్లలో నుంచి కూడా బయటికి రానిటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించే అవకాశం ఉందంటారా?
పూర్తిగా ఇప్పటికే అంటే ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి తెలంగాణ పోలీసులతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు ప్రతి వెహికల్స్ అరేంజ్ చేసి అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతం ఇల్లులే కావచ్చు, ప్రమాదానికి గురి కావాల్సినటువంటి ఈ శిథిలావస్థలో ఉన్న ఇళ్ల నుంచి వాళ్ళందరినీ ఎగ్జిట్ చేయడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది ఆ ఎగ్జిట్ అయ్యే క్రమంలో కొంత నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి అక్కడ ప్రమాదాలు జరగకుండా ఉండడం కొరకు పూర్తిగా ప్రభుత్వం అన్ని కట్టుదిట్టమైన చర్యలు అయితే చేపడుతుంది. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి మూసి పరివాహక ప్రాంత ప్రజలకు కూడా ముందస్తుగానే 24 గంటల ముందు హెచ్చరికలు వచ్చాయి. పైన ఉన్నటువంటి హిమాయత్ సాగర్ ప్రస్తుత నీటి మట్టము 1762 అడుగులు ఉండకపోతే అక్కడ గేట్లు కూడా చేయడం జరిగింది. పూర్తిగా నీటి మట్టం 763కు గాను పూర్తిగా అక్కడ ఉన్నటువంటి నీటి మట్టాన్ని ఎత్తివేసి పూర్తిగా ఈ జలమయం అవడానికి ప్రధాన కారణం అనుకోవచ్చు. ముందస్తుగానే 24 గంటల ముందు హెచ్చరికలు అయితే జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలలో వెళ్ళిపోవాలంటే కూడా హిమాయత్ సాగర్ గేట్లు 11 ఎత్తివేసిన క్రమంలో చెప్పడం జరిగింది. ఇవన్నిటికీ అంటే అక్కడ ప్రజలని అప్రమత్తం చేస్తూ అనేక విషయాలలో అంటే ఎప్పటికప్పుడు అంటే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అయితే తెలంగాణ ప్రభుత్వము పూర్తిగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఎన్డీఎఫ్ బృందాలతో కలిసి సమన్వయంతో ఒక ఫోర్స్ అయితే ప్రత్యేకించి పెట్టడం జరిగింది. అలాగే శ్రీనివాస్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి తెలంగాణ ప్రభుత్వం ఏమైనా కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఏమైనా ఏర్పాటు చేసిందే? అక్కడ టోల్ ఫ్రీ నెంబర్లు ఏమైనా ఏర్పాటు చేసిందా బాధిత ప్రజలను ఆదుకోవడానికి? ఒక 48 అవర్స్ ముందే ఈ వర్షబాధిత ప్రాంతము ఇక్కడ ఉన్నటువంటి పైన ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులో ఉన్నటువంటి నీరు ఎక్కువ రావడంతో ముందస్తుగానే అలర్ట్ చేస్తూ రెడ్ అలర్ట్ జారీ చేశారు. దక్షిణ కోస్తా సంబంధించినటువంటి అనేక ప్రాంతాలు కావచ్చు, అంటే హైదరాబాద్ కు ఉన్నటువంటి దక్షిణంగా సంబంధించినటువంటి విషయాలు రెండింటిలోని పూర్తిగా ఆ జోన్ ఏర్పాటు చేసి సంబంధించినటువంటి అన్నిటికీ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ టోల్ ఫ్రీ నెంబర్ తో పాటు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నివాసితులు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి వాహనం అక్కడ ఉన్నటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఆ ప్రభుత్వం అయితే ఇప్పటికీ సిద్ధం చేసినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ తో సహా అన్ని సహాయ చర్యలు అయితే చేపడుతున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. తెలంగాణ రాష్ట్రంలో మేఘాలకు చిల్లు పడిందా అన్నంత దారుణంగా వర్షాలు ఎడతెరపు లేకుండా కురుస్తున్నాయి. అందులోనూ భాగ్యనగరం పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఓవైపు వర్షం, మరోవైపు వరదలు నగరాన్ని ముంచెత్తుతున్నాయి. ఇక చేసేదేమీ లేక అధికారులు జంట జలాశయాల నుంచి నీటిని కిందకి విడుదల చేస్తున్నారు. పలు ప్రాంతాల్లోని లోయర్ బ్రిడ్జిలు మూసివేయబడ్డాయి. దీంతో అసలుకు ఎసురు పడిందన్నట్లు ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించింది. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అర్ధరాత్రి నుంచి జీహెచ్ఎంసీ సిబ్బంది నిలకడ లేకుండా చర్యలు చేపడుతూనే ఉన్నారు. ఇక వర్షాలు కాస్త ఆగరాదు అని ప్రజలు వేడుకునే పరిస్థితులు ఏర్పడ్డాయనడంలో ఎటువంటి సందేహం లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు హిమాయత్ సాగర్ నిండుకుండలా ప్రవహిస్తుంది. ఎక్కడికక్కడ ఎంజీ బస్టాండ్ కూడా ముంచెత్తింది వరదల ప్రవాహంతో. ఇక చూసుకుంటే హిమాయత్ సాగర్, ఎంజీ బస్టాండ్, ముసారాంబాగ్ ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తరలించే ఏర్పాట్లు కూడా చేస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. రమేష్, చెప్పండి, తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? రైట్ మనోజ్, అంటే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ధ్వని ప్రభావంతో అయితే తెలంగాణ రాష్ట్రం లోపల గత 2 రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్న నేపథ్యం చూస్తున్నాం. ఇప్పటికే భారీ వర్షాల నేపథ్యం లోపల అయితే హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి సందర్భం లోపల అయితే అక్కడ ఎంబీబీఎస్ బస్టాండ్ తో పాటు అటు పలు కాలనీలు, రోడ్లన్నీ మయమైనాయి. ఇప్పటికే ఆ ప్రాంతం లోపల అంటే రవాణా సౌకర్యం కూడా పూర్తిగా స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా బస్టాండ్ ప్రాంతంలో చిక్కుకున్నటువంటి సుమారు 200 వందలాది మంది ప్రయాణికులను అయితే అక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అయితే అక్కడ సహాయక చర్యలు నిమగ్నమైనాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా చాదర్ఘట్, ముసానగర్ ప్రాంతాల్లో అయితే సుమారుగా 200 పైగా ఇళ్లలోకి నీరైతే చేరిందని చెప్పేసి ఇప్పటికే చెప్పుకోవచ్చు. అతి భారీ వర్షాల నేపథ్యం లోపల ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి ఒక రెడ్ అలర్ట్ ను జారీ చేసిందని చెప్పుకోవచ్చు. అతి భారీ వర్షాల నేపథ్యం లోపల తెలంగాణ రైతులు ఆర్థిక సంక్షోభంతో పాటు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పేసి ఇప్పటికే అంటే వ్యవసాయ శాఖ కూడా ఒక అంచనా వేస్తుందని చెప్పేసుకోవచ్చు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ పూర్తిగా అంటే తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తమైందని చెప్పవచ్చు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతోటి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక మా ప్రతినిధి రమేష్ లైవ్లో ఉన్నారు. రమేష్, చెప్పండి, ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి, అప్డేట్ ఏంటి? ఓకే మనోజ్, అంటే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక క్షేత్ర స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై కీలక ఆదేశాలు అయితే జారీ చేసిందని చెప్పవచ్చు. వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనిచేయాలని ఆయన ముఖ్యమంత్రి అయితే స్పష్టం చేశారు. ముఖ్యంగా చేరినటువంటి పురాతన ఇళ్లలో నివసిస్తున్నటువంటి వారిని వెంటనే గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అయితే ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నగరంలో
హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసు బృందాలు కూడా నిరంతరం అందుబాటులో ఉండాలని చెప్పేసి సీఎం ముఖ్యమంత్రి అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇక ట్రాన్స్ఫర్ల వద్దనైతే ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపలనైతే ఎవరు కూడా ఆ ప్రాంతం లోపల అంటే ఆ స్తంభాలు కానీ లేకపోతే ట్రాన్స్ఫర్లు కానీ లేకపోతే విద్యుత్ లైన్లు అంటే కిందికి ఉన్నటువంటి ప్రాంతాలలో కూడా ప్రజలు ఎవరు కూడా ఉండకుండా చూసుకోవాలని చెప్పారు. అదే కాకుండా నదులు, వాగులపై ఉన్నటువంటి లోతట్టు వంతెనల వద్ద కూడా ప్రవాహం అయితే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఈ నేపథ్యం లోపల అయితే రాకపోకలను కూడా తక్షణమే నిలిపివేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. చెరువులు, కుంటలు గన్లు పడే అవకాశం ఉన్నటువంటి సందర్భం లోపల నీటిపారుదల శాఖ కూడా ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు పారిశుద్ధ్యం కానీ లేకుంటే వివిధ విషజడాలు ప్రబలే అవకాశం ఉన్నందు నేపథ్యం లోపల అయితే అంటే ఆ శాఖ కూడా సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి అయితే ఒక కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో కనుక చూసినట్టయితే అటు పాకాల కావచ్చు లేకపోతే ఇటు పాకాలతో పాటు నర్సంపేటలో ఉన్నటువంటి చెరువులు కూడా ఇప్పటికే మత్తడి పోస్తున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం. ఇక ములుగు జిల్లాలో ఇప్పటికైతే జలకళ సంతరించుకున్నదని చెప్పుకోవచ్చు. అటు రామప్ప, లక్ష్మవరం అయితే ఒక నిండు కుండలా మారింది. ఇటు గోదావరి పరివాహ అటు కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద క్రమక్రమంగా గంటకు పెరుగుతున్నటువంటి గోదావరికి అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిండ్రు. ఇప్పటికే అక్కడనైతే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినటువంటి నేపథ్యం చూస్తున్నాం. ఇక ఇటు ఏటున్నార మండలం అంటే ఇటు కన్నాయగూడెం మండలం తుపాలగూడెం సమ్మక్క సారక్క బ్యారేజ్ అయితే భారీ వరద పోటెత్తడంతోనైతే అక్కడ ఉన్నటువంటి 59 గేట్లను అయితే ఎత్తినటువంటి అధికారులు భారీ విడుదల చేయడంతో ఇటు ఏటున్నార మండలం రామనగూడెం పుష్కర ఘాట్ వద్ద కూడా మొదటి ప్రమాద హెచ్చరికకైతే ఆడ చేదోడ ప్రవహిస్తుంది గోదావరి నది అయితే అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలో అదే గోదావరి నది పరివాహక ప్రాంతాలు కావచ్చు, వాగులు వంకలు ఉన్నటువంటి పరివాహక ప్రాంతాలు కావచ్చు, చెరువులు కూడా నిండు కుండలా తలపిస్తున్నటువంటి ప్రాంతాలలో కూడా ప్రజలెవరు కూడా అంటే ఆ ప్రాంతాల లోపల చేపల వేటకు కానీ లేకపోతే అంతేకాకుండా ఎవరైనా కూడా పశువుల కాపర్లు కూడా ఆ ప్రాంతాల లోపల పశువులు గాయడానికి కూడా వెళ్ళేటువంటి అవకాశం లేదని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నా ఉన్నారు. మా ముఖ్యమంత్రి అయితే ఒక ఆదేశాలు జారీ చేసిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్ రమేష్. తెలంగాణ రాష్ట్రంలో మేఘాలకు చిల్లు పడింది అన్నంత దారుణంగా వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. అందులోనూ భాగ్యనగరం పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఓవైపు వర్షం, మరోవైపు వరదలు నగరాన్ని ముంచెత్తుతున్నాయి. ఇక చేసేదేమీ లేక అధికారులు జంట జలాశయాల నుంచి నీటిని విడుదల చేయగా పలు ప్రాంతాల్లోని లోయర్ బ్రిడ్జిలు మూసివేయబడ్డాయి. దీంతో అసలుకు ఎసురు పడిందన్నట్టు ట్రాఫిక్ ఎక్కడెక్కడ స్తంభించిపోయింది. అధికారులు సహాయక చర్యలు, పునరావాస కేంద్రాలను తరలింపులు, అర్ధరాత్రి నుంచి జీహెచ్ఎంసీ సిబ్బంది నిలకడ లేకుండా చర్యలు చేపడుతూనే ఉన్నారు. ఇక వర్షాలు కాస్త ఆగరాదు అని ప్రజలు వేడుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. పలు గ్రామాలు, పట్టణాలు నీటమయం కావడంతో పరిస్థితి మరింత సంక్లిష్టమవుతుందని అధికారులు తెలియజేస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు సీజన్ రాగానే తెలంగాణలో పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు మొదలయ్యాయి. అయితే వర్షాకాలం ముగిపోయే సమయంలో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో ప్రజలు జనజీవనంలో తీవ్ర కలతలు చోటు చేసుకుంటున్నాయి. జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేయడంతో హైదరాబాద్లోని మూసీ నది ఉగ్ర రూపం దాల్చింది. ముఖ్యంగా బస్తీలు, లోతట్టు ప్రాంతాలు నీటిమయమయ్యాయి. ఇకపోతే ఇవాళ రేపు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.